ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కు స్వాగతం. కడప రాయచోటి జాతీయ రహదారి హై లెవెల్ బ్రిడ్జి క్రింద పార్కుకు ఎదురుగా ఉన్న ఎస్వి కన్వెన్షన్ హాలులో ఆదివారం కుష్మా జనరల్ బాడీ మీటింగ్ను నిర్వహించారు. అలాగే ఆయన అనారోగ్య కారణాల వల్ల రాలేదు తెలుస్తుంది. చెప్పాలని జిల్లా ప్రైవేట్ పాఠశాల యాజమాన్య సంఘం 24వ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సర్వసభ్య సమావేశానికి జిల్లా వ్యాప్తంగా దాదాపు 150 మంది కరస్పాండెంట్ సోదరులందరూ కూడా హాజరు కావడం జరిగింది. ఏంటంటే 2022-23 నుంచి ఈ ఆర్టీ యాక్ట్ 12(c) ప్రకారము ప్రైవేటు పాఠశాలకు కూడా ఫ్రీ అడ్మిషన్స్ ప్రభుత్వం ఇస్తూ ఉంది. అయితే మరి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఆర్టీ యాక్ట్ ప్రకారము ఎప్పుడైతే ప్రైవేటు పాఠశాలలకు ఈ పిల్లల్ని అలాట్ చేస్తే దానికి సంబంధించినటువంటి ఫీ రీఎంబర్స్మెంట్ కూడా చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. అది సెంట్రల్ గవర్నమెంట్ జీవోలోనే ఆర్టీ యాక్ట్లో ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా దాదాపు 4 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా మేము ఎన్నో పోరాటాల ఫలితంగా మేము ఈరోజు గవర్నమెంట్ విన్నవిస్తే అంతకుముందు ప్రభుత్వంలో పట్టించుకోలేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మొదలపై విద్యాశాఖ మంత్రి గారిని, తర్వాత కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారిని కలచడం వల్ల వాళ్ళు ఇమీడియట్లీ 1 సంవత్సరం ఇప్పటికి ఈ ఫీజును విడుదల చేయడం జరిగింది. మీరు ఇంకా 3 సంవత్సరాలు ఫీజులు బకాయిలు అట్లే ఉన్నాయి. మరి కొన్ని లక్షల రూపాయలు ప్రతి ఒక్క స్కూల్కు కొన్ని లక్షల రూపాయలు మరి ఈ ఫీజు బకాయిలు ఉన్నాయి. వీటిపైన కూడా మేము చాలాసార్లు కలిసాము. మేము విడుదల చేస్తామని చెప్తూ ఉన్నాం. కానీ ఇంతవరకు కూడా గత 22, 23, 24, 25 బకాయిలన్నీ కూడా అట్లే ఉన్నాయి. మరి దీనిపైన కూడా మేము మళ్ళీ తిరిగి ప్రభుత్వాన్ని కలిసి విద్యాశాఖ మంత్రిని కలిసి విన్నవించడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా అనేక సమస్యలను ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినా కూడా కొన్ని ప్రైవేటు పాఠశాలను మరి 2 కళ్ళుగా చూడాల్సినటువంటి ప్రభుత్వం పాఠశాలలు ఒక విధంగా, ప్రైవేటు పాఠశాలలు ఇంకొక విధంగా చూడడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈరోజు ఎటువంటి ధనార్జన లేకుండా, ప్రభుత్వం నుండి ధన సాయం లేకుండా కూడా మరి ఈరోజు పాఠశాలలు నిర్వహిస్తూ ఎన్నో అష్టకష్టాలు పడుతూ ఉన్నప్పుడు చిన్న స్కూళ్ళన్నీ కూడా ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటే దానికి తోడు అనేక రకాలుగా మండల స్థాయిలో కూడా ఈరోజు కార్పొరేట్ స్థాయి విద్యాసంస్థ ఏర్పాటు చేసి ఈ చిన్న స్కూళ్ళన్నీ మూతపడేదానికి పర్మిషన్లు ఇస్తున్నాయి. అంటే వీటన్నిటిని కూడా ప్రభుత్వం గమనించాలి. ఎందుకంటే ఎంతోమంది నిరుద్యోగులు చిన్న సంస్థలు ఏర్పాటు చేసి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ సంస్థలు నిర్మిస్తూ ఉంటే మండల స్థాయిలో కూడా ఈ కార్పొరేట్ విద్యా సంస్థలకు పర్మిషన్లు ఇవ్వడం అనేటువంటిది కరెక్ట్ కాదు. అంతేకాకుండా ఈరోజు నవోదయ కోచింగ్లని పర్మిషన్ లేకుండా ఈరోజు చిన్న కోచింగ్లు పెట్టుకుంటూ ఉన్నారు. అదే పాఠశాల స్థాపిస్తే ఎటువంటి పర్మిషన్ లేదు, మీరు మూసేయాలంటున్నారు. మరి నవోదయ కోచింగ్లో ఉన్నటువంటి పిల్లలు 100-200 మంది పిల్లలను మరి ఎక్కడ వాళ్ళకి అడ్మిషన్లు ఉన్నాయి, మరి ఎక్కడ వాళ్ళు స్కూల్ నడుపుతూ ఉన్నారు, వాళ్ళకి పర్మిషన్ లేకుండా నడుపుతూ ఉన్నా మరి విద్యా వ్యవస్థ ఏం కళ్ళు మూసుకొని ఉందా? మరి వీళ్ళంతా కూడా ఇవన్నీ గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వీటన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి మరి ప్రభుత్వాన్ని కొంచెం మేల్కొల్పే విధంగా మేము ప్రయత్నం చేయడానికి కుష్మా ద్వారా ప్రయత్నం చేస్తాం. మరి అదేవిధంగా మరి ఎన్నో సమస్యలు ఉన్నాయి. మరి ఈ ఫైర్ ఎన్ఓసి అనేటువంటిది సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చేది. మాకు 15 మీటర్ల ఎత్తు వరకు కూడా పర్మిషన్ ఉంది. కానీ ఇంతవరకు ప్రభుత్వం స్పందించలేదు. తెలంగాణ ప్రభుత్వం ఈరోజు 15 మీటర్ల వరకు అనుమతి ఇవ్వడం జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం 15 అడుగులకు పర్మిషన్ లేదు. 15 మీటర్ల వరకు పర్మిషన్ సుప్రీంకోర్టు ఇచ్చినా కూడా మరి ఈ ఫైర్ ఎన్ఓసి అనేటువంటి దాంతో మాకు ఒక చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నాం. మరి వీటన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈ సమస్యలన్నీ సాధిస్తామని ఇందుమూలంగా తెలియజేస్తున్నాం. నా పేరు లెక్కల జోగిరామరెడ్డి, కడప ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మరియు ఏపీ ప్రైవేట్ స్కూల్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.